ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. క్రైస్తవ జీవిత ప్రయాణంలో విశ్వాసమునకు ఎదురయ్యేటటువంటి అనేక విధములైనటువంటి శోధనలు, పరీక్షలు, శ్రమలు అనేటువంటివి మన జీవితాలను అతలాకుతలం చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఇదే పరీక్షలను గురించి, ఇవే శ్రమలను గురించి, శోధనల గురించి యాకోబు రాస్తున్నటువంటి మాటలు మన యొక్క జీవితములకు ఎంతో ధైర్యాన్ని, నిరీక్షణను అందిస్తూ ఉంటాయి. యాకోబు అన్నాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టిస్తుంది అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. అనగా విశ్వాస జీవితంలో ఒక విశ్వాసిగా నీవు ఎదుర్కొనేటటువంటి శోధనలు కావచ్చు, శ్రమలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, ఎంత మాత్రమును కూడా అవి వ్యర్థము కాదు. ఒకటి, అవి మనకు ఓర్పును నేర్పిస్తాయంట. అంత మాత్రమే కాకుండా ఇదే అధ్యాయం 12వ వచనంలో అంటాడు, శోధన సహించేవాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై దేవుడు తనను ప్రేమించేటటువంటి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని వారు పొందుకుంటారనేటువంటి సత్యాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి ఉద్దేశాల నెరవేర్పు కొరకు వీటిని వాడుకుంటూ ఉంటాడు. దేవుడు మనకు అవసరమైనటువంటి ఓర్పును, సహనాన్ని ఆ పరీక్షల మధ్యలో మనకు నేర్పిస్తూ ఉంటాడు. అందుకనే యాకోబు అన్నాడు, అది మహానందమని ఎంచుకునుడి, ఎందుకంటే దాని వలన కలిగేటటువంటి ప్రతిఫలము ఎంతో శ్రేష్టమైనది, ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనటువంటిది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు శ్రమల గుండా వెలుచున్నటువంటి అనుభవాలు ఉన్నాయేమో నీలోని, పరీక్షలకు నిలబడి ఉన్నటువంటి అనుభవాలు నీలోని కనిపిస్తున్నాయేమో. కాబట్టి ఓర్పుతో, సహనముతో వాటిని సహించు. దేవుడు తగినటువంటి ప్రతిఫలాన్ని వాటికి ఇవ్వబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటల చేత మిమ్ములను ధైర్యపరచునుగాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని నిరీక్షణతో కూడినటువంటి జీవితాల్లోనికి నడిపించి మహిమను పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.